ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మద్యం తాగి వాహనం నడిపిన కేసులో దోషిగా తేలారు. సిడ్నీలోని వేవర్లీ లోకల్ కోర్టు ఆయనకు 1500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది. గతేడాది ఈస్టర్ ఆదివారం నాడు జరిగిన ఈ ఘటనలో వార్నర్ తన నేరాన్ని అంగీకరించారు. ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం ఆయన రక్తంలో ఆల్కహాల్ పరిమాణం చట్టపరమైన పరిమితి రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న సమయంలో ఈస్టర్ సెలవుల కోసం వార్నర్ ఇంటికి వచ్చారు. ఒక వేడుకలో 3 గ్లాసుల మద్యం సేవించిన తర్వాత ఆయన అనుకోకుండా తన కుటుంబాన్ని కారులో ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మార్గమధ్యంలో పోలీసుల బ్రీత్ టెస్టింగ్ కేంద్రాన్ని గమనించిన వార్నర్ దానికి కొద్ది దూరంలోనే కారును నిలిపివేసి సీటు మారేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయననే డ్రైవర్గా గుర్తించడంతో ఆ తర్వాత వార్నర్ విచారణకు సహకరించారు. ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి క్లేర్ ఫార్నర్ మాట్లాడుతూ, కారులో చిన్నపిల్లలు ఉన్న సమయంలో ఇలా మద్యం తాగి వాహనం నడపడం నేరం తీవ్రతను మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. వార్నర్ తన కారులో 12 నెలల పాటు ఆల్కహాల్ ఇంటర్లాక్ డివైస్ అమర్చుకోవాలని కోర్టు ఆదేశించింది. డ్రైవర్ ఆల్కహాల్ సేవించి ఉంటే ఈ పరికరం వాహనాన్ని స్టార్ట్ అవ్వకుండా నిరోధిస్తుంది. వార్నర్ తరపు న్యాయవాది అవైస్ అహ్మద్ కోర్టుకు విన్నవిస్తూ, ఈ శిక్ష వల్ల వార్నర్ అంతర్జాతీయ T20 ఫ్రాంచైజ్ లీగ్ అవకాశాలపై, అలాగే బిగ్ బ్యాష్ లీగ్లో సిడ్నీ థండర్ జట్టు కెప్టెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. కానీ జడ్జి ఫార్నన్ ఈ విన్నపాన్ని తోసిపుచ్చారు. వార్నర్ మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం తక్కువే అయినప్పటికీ న్యూ సౌత్ వేల్స్లో జరుగుతున్న అనేక ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన కారణమని పేర్కొన్నారు. వార్నర్ తన వాహనంలో ఇంటర్లాక్ పరికరాన్ని అమర్చుకొని ఇంటర్లాక్ లైసెన్స్ పొందిన తర్వాతే తిరిగి వాహనం నడపడానికి అనుమతి లభిస్తుంది.